ఐఏఎస్ ప్రిపరేషన్లో అత్యంత కీలకమైనది ఏంటి అంటే మెయిన్స్ ప్రిపరేషన్ ఎందుకు కీలకమైనది అంటే మనం దాదాపుగా 9 పేపర్లు రాయాల్సి ఉంటుంది. సరే, అందులో ఒక 2 పేపర్లు ఇంగ్లీషు తెలుగు ఒకసారి పక్కన పెడితే జనరల్ ఎస్సే కానీ ఎథిక్స్ కానీ జిఎస్ 1, 2, 3 పేపర్లు కానీ 2 ఆప్షనల్ పేపర్లు కానీ, అంటే ఆప్షనల్ లెక్క 2 పేపర్లు కానీ ఉద్దేశం. టోటల్గా 7 పేపర్లు అత్యంత కీలకమైనవి. ఒక్కొక్క పేపరు 250 మార్కులకు సంబంధించినవి. ఎలా చదవాలి వీటిని అన్నప్పుడు నేను ఒక 5 పాయింట్ ఫార్ములా చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో. క్విక్గా జస్ట్ వినే ప్రయత్నం చేయండి. 1, సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేయాలి అనుకోవడం రాంగ్. అందుకని డే 1 నుంచి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి మెయిన్స్ ఎగ్జామినేషన్కి వేరుగా చదువుతామని పెట్టుకోకండి. రెండింటినీ కలిపి చదవాలి అని డిసైడ్ అవ్వండి. కాంప్రహెన్సివ్ స్టడీ ప్యాటర్న్ అంటారు దాన్ని. అందుకని ఐ రిపీట్ ఇట్. అదేంటంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సిలబస్లు వేరు అనుకోకండి. రెండింటిని కలగలిపి చదివే ప్రయత్నం చేయండి. అఫ్కోర్స్ అలా ఎలా చదవాలి ఏంటి ఇలాంటి వాటికి సంబంధించి ఒక చిన్న బుక్లెట్ మీ ముందుకు తీసుకొస్తాను. దాని గురించి ఇంకొక 2 నిమిషాల తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. అలాగే రెండవ స్ట్రాటజీ ఏంటి, లేదా సెకండ్ పాయింట్ ఏంటి అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి అయితే అసలు ఏంటి, ఎంత సిలబస్ ఉంది అనేది మనకి తెలియదు. ఏదో ఒక 5-6 పాయింట్లు ఇస్తాడు తప్ప అంతకుమించి ఏం కాదు. కానీ థ్యాంక్స్ టు మెయిన్స్ ఎగ్జామినేషన్ సిలబస్ చక్కగా హాయిగా డీటెయిల్డ్ సిలబస్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అది హిస్టరీ అయినా, వరల్డ్ హిస్టరీ అయినా, పోస్ట్ ఇండిపెండెన్స్ అయినా, సోషల్ ఇష్యూస్ అయినా, కల్చర్ అయినా, మోడర్న్ ఇండియా అయినా, ఎన్విరాన్మెంట్ అయినా, డిజాస్టర్ మేనేజ్మెంట్ అయినా, ఇంటర్నల్ సెక్యూరిటీ అయినా, ఎథిక్స్ అయినా, లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా, ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి అందుబాటులో ఉండే అత్యంత ఈజీగా మొత్తం సిలబస్ మన చేతిలో ఉంటుంది. సిలబస్ కనుక మన చేతిలో ఉంటే వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే సిలబస్ బార్డర్లో మాత్రమే చదివితే సరిపోతుంది. అందుకని ఐ రిపీట్, సిలబస్ మీద కమాండ్ తెచ్చుకోండి. సిలబస్ని డీకోడ్ చేయండి. సిలబస్ని అనాలిసిస్ చేయండి. ఎలా చేయాలో తెలీదా, ఏం కంగారు పడకండి. మీకోసం ఒక చిన్న బుక్లెట్ నేను తయారు చేశాను. దాని గురించి ఒక 2 నిమిషాల తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే స్ట్రాటజీ పాయింట్ నెంబర్ 3 అదేంటంటే మెయిన్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నప్పుడు కొన్నిటికి నోట్స్ మేకింగ్ చేయండి, కొన్నిటికి నోట్స్ మేకింగ్ చేయొద్దు. కొన్నింటిని రిఫరెన్స్ పుస్తకాల ద్వారా చదవండి, కొన్నింటిని రిఫరెన్స్ పుస్తకాల ద్వారా చదవకండి. కొన్నింటిని కరెంట్ అఫైర్స్ ద్వారా మాత్రమే చదవండి, కొన్నింటికి కరెంట్ అఫైర్స్ అవసరం లేదు. అంతే. ఒక విధంగా చెప్పాలి అంటే మెయిన్స్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ ప్రిపరేషన్ మెథడాలజీ మీద మనకి పూర్తి కమాండ్ ఉండాలి. ఉదాహరణకి మోడర్న్ ఇండియా తీసుకుందాం. స్పెక్ట్రమ్ అనేది తప్పనిసరిగా చదువుతాం, ఎన్సీఆర్టీ అనేది తప్పనిసరిగా చదువుతాం. పోస్ట్ ఇండిపెండెన్స్ ఏ బుక్ చదవాల్సిన అవసరం లేదు. ఎన్విరాన్మెంట్ కేవలం కరెంట్ అఫైర్స్ అయితే సరిపోతుంది. వరల్డ్ హిస్టరీ ఏ బుక్ చదవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి కరెంట్ అఫైర్స్తో పాటు బేసిక్ ఎన్సీఆర్టీ పుస్తకాలు చదివితే సరిపోతుంది. ఎకనామిక్స్కి వీలైతే రమేష్ సింగ్ పుస్తకమో శంకరయ్యన్ పుస్తకమో చదవదాం. అవేమీ కాదనుకుంటే నేరుగా కరెంట్ అఫైర్స్ ద్వారా చదివే ప్రయత్నం చేయొచ్చు. పాలిటీ లక్ష్మీకాంత్ కంపల్సరీ చదవాల్సిన అవసరం ఉంటుంది. కానీ లక్ష్మీకాంత్తో పాటు కరెంట్ అఫైర్స్ని కీలకంగా చదవాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి ఐ రిపీట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి కరెంట్ అఫైర్స్ మాత్రమే టేకప్ చేసినా సరిపోతుంది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క విధమైన ఫార్ములా ఇక్కడ ఏర్పరచుకుంటే కనుక సులభం అవుతుంది. అది ఎలాగో తెలియడం కోసమే కదా ఇలాంటి బుక్లెట్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇంకా అత్యంత కీలకమైన ఫార్ములా ఏమిటి అంటే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో మెయిన్స్కి సంబంధించి ఆన్సర్ రైటింగ్ ఈజ్ వెరీ క్రూషియల్. అందుకే ప్రత్యేకంగా మెయిన్స్ కోసం టెస్ట్ సిరీస్ని మీరు రాయాల్సి ఉంటుంది. నాతో జర్నీ చేస్తే అలా రాసేందుకు కావాల్సిన ఏర్పాటు ప్రత్యేకంగా మెయిన్స్కి టెస్ట్ సిరీస్ని మనం ఏర్పాటు చేసుకుంటాం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అంటాం కదా, మనం సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు నోట్స్ మేకింగ్ చేయడాన్ని చాదస్తంగా పెట్టుకోకండి. లేదా ఏది పడితే అది నోట్స్గా రాయాలని ఎక్స్పెక్ట్ చేయకండి.
అసలు సిలబస్లో ఉన్న ప్రతి పదాన్ని అర్థం చేసుకుంటే 80% మన ప్రిపరేషన్ అయిపోయిందని గుర్తుంచుకోండి. ఇలా నేను అనేకమైన విషయాల్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇలా అనేకమైన విషయాల్ని మీ ముందుకు తీసుకొచ్చే ఈ క్రమంలో 5 నిమిషాల వీడియో అయి ఉండొచ్చు, ఇది లేదా 6 నిమిషాల వీడియో అయి ఉండొచ్చు. కానీ ఇది చెప్పిందంతటిని చాలా డీటెయిల్డ్గా ఎగ్జాంపుల్స్ తోటి, అనాలిసిస్ తోటి, ఇన్స్టెన్సెస్ తోటి, కేస్ స్టడీస్ తోటి కనుక నేను మీ ముందుకు తీసుకొస్తే బాగుంటుంది ఉద్దేశంతో దాదాపుగా ఒక 20-30 పేజీల బుక్గా ఒక మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన బుక్లెట్ తీసుకురావడం జరిగింది. ఇందులో ఏమేమి చదవాలి, ఏమేమి ఉంటాయి, ఎలా చదవాలి అనే దానికి సంబంధించిన టోటల్ ఇండెక్స్ని కూడా ఇవ్వడం జరిగింది. 2 పేజీలుగా ఇండెక్సే ఉందంటే ఈ బుక్లో ఇంకెంత కంటెంట్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. డిమాండ్స్ ఆఫ్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్, హౌ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్, డీప్ ప్రిపరేషన్ స్ట్రాటజీ, కరెంట్ అఫైర్స్ స్ట్రాటజీ, టైప్స్ ఆఫ్ ద క్వశ్చన్స్, స్ట్రాటజీ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. ఇలా ఈ బుక్లెట్ ద్వారా మనకి అత్యంత కీలకమైన డాక్యుమెంట్గా ఇది ఉపయోగపడుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఐ రికమెండ్ టు రీడ్ దిస్ బుక్.